ఉమ్మడి నెల్లూరు గూడూరు పట్టణం భువనేశ్వర దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక కార్యవర్గ కమిటీ చైర్మన్ గా ఆరికట్ల బాలకృష్ణమా నాయుడు సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం భువనేశ్వర దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక కార్యవర్గ కమిటీ చైర్మన్ గా ఆరికట్ల బాలకృష్ణమా నాయుడు సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సామాన్యులకు కమిటీ పదవులు ఇవ్వడం జరిగింది. దేవస్థానం నూతన కమిటీ భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు పెట్టుకుంటూ అదేవిధంగా కిరణ్ కుమార్ అనే గజమాలతో బీజేపీ మేడం నమ్మకానికి నిదర్శనం ఈ పెద్ద శివాలయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈ మధ్య కొద్దిగా జనాభా రావడం తగ్గిందన్న. ఇప్పుడు కొత్తగా మీరు ఇక్కడ చైర్మన్ అయ్యారు. అలాగే ముఖ్యంగా మా మహిళలందరూ కూడా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా. మీరందరూ కూడా జాగ్రత్తగా చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనాలు దగ్గరుండి చేయించి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని చెప్పి కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ తెలియజేస్తాం తల్లి. ఇది పూర్వ వైభవం వస్తేనే ఈ దేవాలయానికి ఒక కమిటీ వేసేటువంటి తృప్తి కూడా నాకు ఉంటుంది తల్లి. అట్లా లేకపోతే కూడా ఇతర పరిణామానికి కూడా మేము తెలియజేస్తున్నాము. అట్లాగే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, సంతోషం. నేను బాలకృష్ణ మంచి దేవాలయానికి చైర్మన్గా ఎన్నికైనందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఇక్కడ మా రహీం చెప్పినట్టు మసీద్ ఇక్కడ ఉంది, శివాలయం ఇక్కడ ఉంది. నిజంగా గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా మత సామరస్యం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ అన్ని ఊళ్ళో కాదు, చిన్నప్పటి నుండి కూడా కలిసిమెలిసి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉన్నాం. అదే గూడూరు యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ మహిళలు ఎక్కువ మంది ఇక్కడ కమిటీ సభ్యులుగా వచ్చారు. అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కూడా. మీరు ఖచ్చితంగా మహిళలు అంటే ఖచ్చితంగా దేవుడు నమ్మకం మగవాళ్ళ కన్నా ఒకరిద్దరు ఉండదు, కానీ మీకైతే మాత్రం ఆ యొక్క భక్తి ఉందమ్మా. కాబట్టి శివాలయాన్ని మీ హయాంలో మీరు కమిటీ సభ్యులుగా బాలన్న చైర్మన్గా ఉన్నప్పుడు ఒక మంచి గుర్తింపు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లులారా. కాబట్టి ఎంతో చేసే కార్యక్రమం ఉంది. శాసనసభ్యుడిగా నా సహాయం ఏమైనా కావాలంటే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా పురుషయ్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ